ఈ గరుడ పురాణాన్ని గురించిన జ్ఞానం ఈ కాలంలో ఖచ్చితంగా అవసరమే. ఇందులో నాకు ఎటువంటి సంశయము లేదు. అకాల మృత్యువు పొందిన వాడికి ఏ విధంగా సంస్కారం చేయాలనే అంశాలు చాలా అద్భుతంగా ప్రస్తావించారు. కేవలం యమదూతలు తీసుకెళ్ళి యమపాశాలతో బంధించి కొడతారు అని మాత్రమే అనుకోవద్దు. యమ మార్గవర్ణన, యమ లోకవర్ణన అని రెండు ఉన్నాయి ఇక్కడ విషయాలు. యమ మార్గములో కలిగేటువంటి బాధలని మనం ఔర్ధ్వదైహిక కర్మ సరిగ్గా చేయడం ద్వారా ఆ బాధల్ని మనం పోగొట్టచ్చు. ఇక యమలోకంలో అతడు పొందేటువంటి శిక్షలు అతని యొక్క పాపపుణ్యాలను బట్టి ఉంటాయి. మనం కొడుగ్గా జన్మించినందుకో, అతనికి మనం బంధువులమైనందుకో మనం ఈ మాత్రం సహాయం చెయ్యగలం. అందుకోసం గరుడ పురాణాన్ని శ్రద్ధగా వింటే ఈ విషయములన్నీ చాలా చక్కగా తెలుస్తాయి. ఇతఃపూర్వమే చెప్పినట్టు ఆ 16 అధ్యాయాల గరుడ పురాణము వేరు. అందులో కేవలం సారము ఉంటుంది. ఇది 49 అధ్యాయముల ధర్మకాండగా చెప్పుకోబోతున్నాం. అయితే వేదిక మీద చెప్పేటప్పుడు ఆచారకాండను కాసింత సంగ్రహముగా చెప్పి ఆపై ధర్మకాండను ఆరంభించడం సంప్రదాయం కనుక ఆచారకాండలోని కొన్ని విషయములను కూడా చెప్పిన తరువాత ధర్మకాండను ప్రతి శ్లోకాన్ని కూడా చెప్పడం జరుగుతుంది.